హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వచ్చే రూట్లో స్టార్టింగ్లోనే సిద్ధార్థ హోటల్ అని కనిపించింది. దాని పక్కనే బౌద్ధ స్తూపము, తెలంగాణ గవర్నమెంట్ న్యూ కన్స్ట్రక్షన్ చేశారు అక్కడ. దాన్ని దాటిన తర్వాత మనం నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఆ నైట్ వ్యూ చూపించడానికి జస్ట్ వీడియో చేశాను. ఆ నైట్ వ్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వ్యూ. నైట్ వ్యూలో లాంగ్ డిస్టెన్స్లో తీద్దామని సంవత్సరం అంత క్లియర్గా లేదు, అయినా కానీ ఒకసారి ట్రై చేద్దామని సంవత్సరం తీసాను. సో నైట్ వ్యూలో బాగానే కనిపించింది నాగర్సాగర్ డ్యామ్. ఆ నాగర్సాగర్ డ్యామ్లో ఈ ఇటు కనిపిస్తుంది 12 గేట్లు వచ్చేసేమో తెలంగాణలో ఉంటాయి, మిగతా వచ్చేసేమో ఆంధ్రాలో ఉంటాయి. సో నాగర్సాగర్ డ్యామే ఆంధ్రాని తెలంగాణని గుంటూరు డిస్టిక్ని అండ్ నల్గొండ డిస్టిక్ని డివైడ్ చేస్తుంది. గుంటూరు డిస్టిక్ నల్గొండ డిస్టిక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండిద్ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్రాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి ఒక వీడియో తీద్దామని సంవత్సరం ఈ వీడియో తీసాము. నాగార్జున డ్యామ్ ముంగట ఇది న్యూ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్, ఇది వ్యూ పాయింట్ అని అంటారు ఈ బ్రిడ్జ్ని. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనము నియర్ బై ఇటు సైడ్ వచ్చేసేమో ఆంధ్ర ఉండిద్ది, నియర్ బై ఇటు సైడ్ వచ్చేసేమో తెలంగాణ ఉండిద్ది అనమాట. తెలంగాణ బార్డర్ దగ్గర నుంచి తీసామనుకోండి మనం ఇప్పుడు వీడియో. సో ఈ వీడియోలో చూపించాల్సింది ఏంటంటే నాగార్జున డ్యామ్ ఒక నైట్ వ్యూ. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలేదు, నైట్ వ్యూ చూద్దామని ఈ వీడియో ఒకటి చేశాము. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూడడం తర్వాత సంగతి, కానీ సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మీ.